నాగరాజ్ నాగరాజ్ లక్ష్మి ఎందుకు వచ్చినావు లక్ష్మి? వెళ్ళిపో. ఎవరన్నా చూస్తే మళ్ళీ మంచిగా ఉండదు. ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏమైనా అన్నానా? అంత పాపం చేశానా? అందరితో బాగున్నావు, నేనంటే అంత కోపం ఎందుకు? సారీ చెప్పాను, కాలు పట్టుకోవాలా? ఏ కోపం అయితే నీ పైన ఉండదు లక్ష్మి, సవ్వాలే లేదు. నువ్వు దగ్గరకు వస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి. ఎందుకు చెప్పు, వెళ్ళిపో. నాగరాజ్ తీసుకో, 2 లక్షలు వస్తాయి, బ్యాంక్లో ఇచ్చే. అరే నువ్వు టిఫిన్ చేస్తేనే తీసుకోలే, ఇక పైసలు తీసుకుంటే చచ్చిపోతా. అరే నాకు ఫీలింగ్స్ వస్తాయి చెప్తున్నా కదా, అర్థం చేసుకో. పర్వాలేదు రాణి, మా నాన్న నా పెళ్ళికి దాచారు. ఏ వద్దు లక్ష్మి, నీ పెళ్ళికి దాచుకున్న పైసలు అంటున్నావు, నాకు కష్టమవుతుంది. నీకంటే నాకేది ఎక్కువ కాదు. అరే మజాక్ చేయకు లక్ష్మి, నేను పెద్ద వేస్ట్గా నీకు కూడా తెలుసది. సీరియస్. మా అయ్యే నన్ను నమ్మడు. నేను నమ్ముతాను. చదువు ఉండాలి కానీ అదే అన్నీ కాదురా. నాకు అర్థమైంది. ఏమన్నావు? నాకు అర్థమైంది. లే అది కాదు, దానికన్నా ముందేమన్నావు? ఉమ్, రా అన్నావులే. అండి పోయిందా? అవునరా, ఇడా రాబే నీ అమ్మ ఇవే నడుస్తాయి, కానీ ఏమన్నా దిల్కేం చూస్తుంది. 100% ప్యూర్ అన్నట్టు. తీసుకురా. పైసలు పోతే నువ్వు ఉన్నావు కదా. కదరా. నాగరాజ్కి లైఫ్లో ఒక పెద్ద హోప్ దొరికింది. అలానే మాకు కూడా మంచి రోజులు వచ్చాయేమో అని అనిపిస్తుంది. సత్య, లక్ష్మి ఇద్దరు ఎంసెట్ చాలా బాగా రాశారు. ఈ ఎక్సైట్మెంట్కి తోడు నేను గూగుల్ ఇంటర్వ్యూని క్రాక్ చేశాను. శ్రీను వచ్చాడు. అరే సీన్ గడ్ వచ్చింది. అరే ఏమైందిరా? వచ్చేసిందిరా. సూపర్ రా, కంగ్రాట్స్. సత్య. హలో, ఎవరు? నేను డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతున్నాను. అమ్మ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, మీరు అర్జెంట్గా వచ్చేయండి. వస్తున్నాను డాక్టర్. అబ్బే చెప్పరా. పద్దును ఒకసారి అమ్మకి చూపిస్తే. అత్తయ్య, మావయ్య. మళ్ళీ ఏంట్రా? పోరా బయటికి. చెప్పండి వాడికి. అరే శ్రీను. మావయ్య 1 మినిట్. అత్తయ్య, పద్దు నాకు ఇచ్చేయండి, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము. అత్తయ్య, నాకు మంచి జాబ్ వచ్చింది, నెలకు 25,000 రూపీస్ సాలరీ. ఇప్పుడు మా ఆస్తి ఎంత, మా కులం ఏంటి, ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నా నాకు తెలుసు కానీ అత్తయ్య, వీ జస్ట్ లవ్ ఈచ్ అదర్. అండ్ నేను తనని చాలా బాగా చూసుకుంటాను. మావయ్య చెప్పండి. ఏంట్రా ఆయన చెప్పేది? నువ్వు ముందు పోరా బయటికి. చెప్పండి వాడికి. మావయ్య, అమ్మకి అస్సలు బాగాలేదు మావయ్య. ఏమైందిరా అమ్మకి? అమ్మ క్యాన్సర్ మావయ్య. క్యాన్సర్? అసలు ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చింది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మావయ్య, అమ్మకు ఒకసారి పద్దుని చూపిద్దామని వచ్చాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ఒప్పుకుంటే నా పద్దు నేను అమ్మకు చూపించానని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతే. పద. పద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా చైతి, చైతి, నన్ను ఇప్పుడు నువ్వు ఆపావంటే చచ్చిపోతాను. సీరియస్లీ చచ్చిపోతాను. అమ్మా, అమ్మా ఏంటమ్మా ఇది నీరసంగా ఉన్నావు? ఎందుకు వచ్చావురా? అమ్మా నాకు జాబ్ వచ్చిందమ్మా. చెల్లి ఎంట్రన్స్ కూడా రాసింది, బాగా రాసింది. కంగ్రాట్స్. జుట్టు ఏమైందమ్మా? ఊడిపోయిందిరా, చాలా నీరసంగా ఉంది. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. మంచిగా ఉన్నావమ్మా. అరే బొట్టు పెట్టు. మీకు పెట్టమని బొట్టు పంపిందమ్మా. అమ్మా బిర్యానీ ఎప్పుడు చేస్తారమ్మా? అమ్మా పదు, అదే చిన్నమామయ్య కూతురు.
ఎక్కడున్నారు అత్తయ్య? ఇంకా మీరు బయలుదేరండి. అమ్మా కంగారు పడొద్దు, నేనే వచ్చేస్తా. హాస్పిటల్ రావద్దన్నానా? మీరు బయలుదేరండి. అమ్మా ఇంకా వెళ్ళు. ప్రామిస్ చేసావు, ప్లీజ్ జాగ్రత్త. వచ్చేస్తా. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.